వీడియో చూపిస్తాను పక్కన చూపిస్తాను ఏమాట చూపిస్తాను మీరు మున్సిపల్ నుండి వచ్చిన వాళ్ళు ఇట్లా దౌర్జన్యం మీరు రౌడీ ఎవడో పెట్టినా పైసలు కట్టకపోతే రౌడీ చేస్తారా మరి ఎందుకు వచ్చింది ఇంతమంది ఏం చేస్తావు వచ్చి చెప్పాలి అడగాలి అడిగినవా వెళ్ళిపోవాలి ఏం చేస్తావు చేసుకో ఇట్లా చేస్తావు కొట్టదా కొట్టి వసూలు చేసుకుంటావా మీరు కొట్టదా కొట్టులే మీరు కొట్టి వసూలు చేసుకుంటారు మున్సిపాలిటీ కొట్టి వసూలు చేసుకోవాలి మీరు కొట్టి వసూలు లేదు రౌడీగా చేస్తా అసిస్టెంట్ కమిషనర్ చెప్తాను కదా నాకు తెలియదా చెప్తాను నాకు తెలియదా లేనా మంచి వాళ్ళ ఇల్లు ఎప్పుడు తెలుసా మొన్న వచ్చిందో నాకు తెలుసు మా కొడుకు కోసం ఇబ్బంది చెప్తా లైన్ ఇంటిలో నేను గుండా ఏం చేస్తాను కొట్టు రౌడీ చేస్తాను కదా మేము అందరూ వచ్చామా మీరు వచ్చినా 10 1 2 3 4 5 6 7 8 మంది మీరు అమ్మేమా ఎవరు 5 10 అవుతుందా నువ్వు నీళ్ళు ఇచ్చినావా నా ఇంటికి అది చెప్తావు పర్మిషన్ ఉందా నాకు నా ఇంటికి పర్మిషన్ ఉంది నువ్వు నీళ్ళు ఎందుకు లేదు ఎవరు ఇవ్వాలి కేసు పెట్టుకో నేను చూసుకుంటావు నువ్వు కేసు పెట్టుకో నువ్వు తెలియదా లా తెలియదా నీళ్ళు లేకుండా ఎట్లా కాడ కేసు పెట్టుకో హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం ఎట్లా ఉంటుంది దళితుల మీద అన్నది చూడొచ్చు. మంచిర్యాల జిల్లా పట్టణ కేంద్రంలోని 100 ఫీట్ల రోడ్డులో నివాసం ఉంటున్న ఒక దళిత కుటుంబంపై శనివారం సాయంకాలం మంచిర్యాల మున్సిపల్ అధికారులు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంటి పన్ను కట్టలేదనే కారణంతో కుటుంబాన్ని బయటకు రమ్మని చెప్పి మహిళ అని కూడా చూడకుండా ఆ కుటుంబంలోని కోడలిని పిల్లలను లోపలుండగానే దౌర్జన్యంగా గేటుకు తాళం వేసినట్టుగా బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులు గడువు ఇవ్వాలని కోరినా మాట వినకుండా అనారోగ్యంతో బాధపడుతున్నామని చెప్పినా కూడా పట్టించుకోకుండా నానా హంగామా చేసి పరువు తీశారని ఆ కుటుంబం వాపోయారు. దళితులమనే చిన్న చూపుతోనే మున్సిపల్ అధికారి యంత్రాంగం హేళన చేసి పరువు తీశారని, మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘించి తమను మనస్తాపానికి గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబము డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ అయితే దళితుల మీద ప్రభుత్వ యంత్రాంగమే కానివ్వండి, ప్రైవేటు వ్యక్తులే కానివ్వండి చేస్తున్నటువంటి ఎన్నో దారుణాలలో ఇది ఒక దారుణంగా మనం చూసుకోవచ్చు. వెంటనే ఈ ఘటనకి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే అధికారులు వీళ్ళ మీద అనుచితంగా ఎవరైతే బిహేవ్ చేశారో వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి N9 మీడియా కూడా డిమాండ్ చేస్తూ ఉంది. నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, మాది కులం నేత. కానీ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు మా ఇంటి మీదకి ఒక 15 నుంచి 20 మంది దాకా వచ్చి 5-6 గంటల మధ్యలో వచ్చి మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాలి, 3 రోజులు మీకు నోటీస్ ఇచ్చి మీకు టైం అయిపోయింది, మీరు కట్టకపోతే ఇంటికి లాక్ వేస్తామని బెదిరించడం జరిగింది. మేము ఒక్కరోజు టైం ఇవ్వండి, మేము మొత్తం కట్టిస్తాం, ఒక్కరోజు టైం ఇవ్వండి అంటే ఎంత బాతిలా ఏం లేదు. మా భార్య, నేను, మా కొడుకు బయట ఉన్నాం, మా కోడలు పిల్లలు లోపల ఉన్నారు, మా 2 ఇళ్ళకి తాళాలు వేసినాం, ఒక ఇంటి ట్యాక్స్ కట్టే లేదు, 4,000 ఉంది. నా భార్య నేను ఉండే ఇంటి ట్యాక్స్ ఉన్నది పెండింగ్, ఒక్కరోజు టైం ఏమంటే ఇవ్వలేదు. మా భార్య నేను ఉండే ఇంటికి ట్యాక్స్ కట్టేది నోటీస్ ఇచ్చిండు. ఆ ఇంటికే కాకుండా ఇప్పుడు 4,000 ఉన్న ఇంటికి కూడా నా కోడలు మా మన్మలు అంతా ఉండే ఇంటికి దానికి కూడా లాక్ వేసింది, 2 ఇళ్ళకి లాక్ వేసిపోయింది. ఎంత దౌర్జన్యం ఇదేంటి, ఒక దళితున్నా ఇట్లా చేస్తానంటే అది బెదిరించిండు, కొట్ట వచ్చిండు, ఎంత చెప్పి ఏం లేదు, ఎంత బాధ్యత ఏం లేదు, ఏం చేసినా ఏం లేదు. చివరికైతే 2 ఇళ్ళకి తాళాలు వేస్తే ఆ పక్కింటి వ్యక్తి వచ్చి మా బాధ చూడలేక బయట ఎట్లా పండుకుంటుంది నైటు,
రేపటిదాకా రేపు డబ్బులు కట్టాలని ఆయనకి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టినాక 7 గంటలకు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రజలు, ప్రజాసంపాదకులు, విద్యార్థులు, మేధావులు ఒక దళిత కుటుంబం అనే ఉద్దేశంతోనే ఈ మంచిర్యాల కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నా ఇంటి మీద అలవాటు చేసి నన్ను మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టి నన్ను ఆ రైల్లో పరుగు తీసింది. కాబట్టి చట్ట ప్రకారం వీళ్ళపై చర్య తీసుకోవాలని కోరుతున్నా. ఇట్లు దుర్గం స్వామి.